విష్ణు పురాణము. పరాశరుడు మైత్రేయ మహర్షికి విష్ణు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు. ఇలా ఆ మాయమాత అన్న మాటలు ఒక్కటైనా ధ్రువుడి చెవికి ఎక్కలేదు. వాడి మనస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉంది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతిబొమ్మలాగే ఉన్నాడు. కదల్లేదు, మెదల్లేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకర ఆకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం సున్నా. ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునికి విన్నవించి ధ్రువ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కారం చేసి, లోకేశ్వర, ఉత్తానపాదుడు అనే రాజకొడుకు ధ్రువుడు నీయందు భక్తి కలవాడట. 5 ఏళ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చేయని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు మొమ్ముతో ఇంద్రుణ్ణి చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుడి కోరిక నాకు తెలుసు. మీ స్థానాలేవీ కోరడు. ఆ కోరికే నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుణ్ణి పంపించి వెంటనే ధ్రువుడి వద్దకు వచ్చాడు మహావిష్ణువు. ఆదరంగా ధ్రువుణ్ణి సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. చూడు, కోరుకో వరం అని అనగా ధ్రువుడు కళ్ళు తెరిచి మహావిష్ణువును చూసి చప్పున లేచి సాష్టాంగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందంతో మైమరచిపోయాడు. క్రమంగా గద్గద స్వరంతో, స్వామి, నీ దివ్యరూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉంది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖాన్ని ధ్రువుడి శిరస్సుపై ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనసుతో భాసిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీరమాకలత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంత రహస్య కళాకలప యోగి మానసరాజ హంస నమస్తే. శ్రీపతి, ముజగాల భూతగణాలలో గుణాలలో రేయింబవల కాలమానంలో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి సృష్టి నీ రాజ సాత్విక తామస గుణాల ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దాన్ని ఆ ఆవుకి పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కుని సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రం కదా అని అనేక విధాలుగా స్తుతించగా శ్రీకాంతుడు నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అనగా ధ్రువుడు ఇలా అన్నాడు. ప్రభు, అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడివి, సర్వజ్ఞుడివి. నీకు నా కోరిక చెప్పడం సముచితమా? అయినా నీ ఆజ్ఞ అనుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దెపై ఉండగా నేను వెళ్ళి తండ్రి ఆసనం మీదకి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చోవడానికి నా కొడుకు అర్హుడు కాని నువ్వు కావు, పో అని పరుషంగా మాట్లాడింది. ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్యపదం పొందాలని దీక్షపట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరే వరం. ధ్రువుడి మాటలు విని మహావిష్ణువు ఇలా అన్నాడు. రాకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడువు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రులను అతి భక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడివి. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడివై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజందుడివై జన్మించావు. బాలుడివై ఉన్నా మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యాత్ముడివి అయ్యావు. నీ కోరిక నెరవేరేటట్లు వరాన్ని ఇస్తున్నాను విను. దేవతలకు గ్రహాలకు నక్షత్ర తారాగణాలకి పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షం ఇస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆ సమయంలో నర సుర కిన్నెర సిద్ధ సాధ్యాదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడై ధ్రువుడు పైస్థానానికి వెళ్ళాడు. ఈ ధ్రువచరిత్ర చదివినవారు విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసములై శ్రీమంతులై రాణిస్తారు. ఆ ధ్రువుడికి శంభువు అనే భార్యందు శిష్టి,
భవ్యుడు అని 2 కొడుకులు. శిష్టికి సుచ్చాయ అనే భార్యయందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కొడుకులు. రిపునకు బృహతియందు చాక్షుషుడు, వానికి పుష్కనియందు చాక్షుష మనువు పుట్టారు. వానికి సద్బలయందు ఊరుడు, పూరుడు, సత్యుద్యుముడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అతిరాత్రుడు అనే 10 మంది కొడుకులు పుట్టారు. ఊరుడుకు ఆగ్నేయి అనే కాంతయందు అంగుడు, సుమనుడు అనే 6 జన్మించారు. వారిలో అంగునకు సునీత అనే ఇల్లాలయందు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వేణుడి కుడిభుజమును ముళ్ళు మదించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటిలేని భువ విక్రములతో రాజలోకాన్ని వశపరుచుకుని నేలనేలిన చక్రవర్తి అయి భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో సరాచర బోతకోటికి సంజీవన స్థితిని కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకు నమస్కారం చేసి, గురుదేవా, మునులు వేణుని భుజం మదించడం, పృథువు జన్మించడం, ఆ రాజు భూమిని ఆవును చేసి పితకడం, ఈ విషయం గురించి చెప్పండి అన్నాడు. అప్పుడు పరాశరుడు ఇలా చెప్పాడు. అంగుడు సునీతను పెళ్లాడి ఆమె ఎందుకు కనినవాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపస్సు చేసుకోవడానికి వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ వేణుడు మాతామహ దోషం వల్ల పరిపాలనా ధర్మ పద్ధతిని చేయక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. తాత ముత్తాతల నాటి అగ్రహారాల్లో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణ్ణి బాధించడం, న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధనార్జన చేస్తూ దాన్ని దుర్వినియోగం చేయడం, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడం, శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి పాషాణ మతం అవలంబించడం, జారచురులను దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉండడం, అసత్యం ఆడడం, ధర్మ మార్గాన నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం, పనిపట్టి సాధువులను బాధించడం వేణుని నిత్యకృత్యాలు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చేయకూడదు. చేసిన వారికి మరణదండన అని తన రాష్ట్రమంతటా చాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తనాపరా అనే విమర్శ లేక శిక్షించి పురము నుంచి వెళ్ళగొట్టేవాడు. ఈ విధంగా వేణుడి దుష్ట ప్రవర్తనకు ఫలితం అనావృష్టి, పాడి పంట లేకుండా పోయాయి. ప్రజలు అన్నపానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు. ఆ దశలో ముళ్ళు ఆలోచించి వాడికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను గుడ్డకు కూడా లేని స్థితికి తీసుకురావడం అంత మంచిది కాదు రాజా. ముళ్ళని చంపడం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణులు ఏడిపించడం రాజధర్మమా? యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తుంది. దానితో భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవులవుతారు. ఇప్పటికీ నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షానికి గురై భూతకోటికి దినదిన గండమైంది. మళ్ళీ చెప్తున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపంతో కొరకరలాడుతూ వేణుడు ముళ్ళు చూసి ఇలా పలికాడు. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయుడికి ఇంకా ఇలా చెప్తున్నాడు. విష్ణు పురాణము. ఓం నమో నారాయణాయ.